హాయ్ ఫ్రెండ్స్, మనకు రెండు కళ్ళు ఉన్నాయి. ఇది అందరికి తెలిసిన సత్యం. కానీ సుమారు 60 కోట్ల ఏళ్ల క్రితం మన పూర్వీకులకు తలపైన కేవలం ఒక కన్ను మాత్రమే ఉండదని మీకు తెలుసా? అచ్చం సినిమాలో చూసే రాక్షసుల్లా మన పుట్టుక వెనుక ఒక వింతన సైక్లోప్స్ కథ దాగుందని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. మనిషి కంటి పరిణామ క్రమాన్ని మార్చేసినటువంటి ఆ షాకింగ్ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను స్వీడన్లోని లుండ్ యూనివర్సిటీ మరియు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ సన్సెక్స్ శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. ప్రొఫెసర్ డాన్ ఈ నిల్సాన్ నేతృత్వంలోని బృందం వెన్నుముక ఉన్నటువంటి జీవుల కంటి నిర్మాణంపై జరిపినటువంటి ఈ అధ్యయన వివరాలు తాజాగా కరెంట్ బయాలజీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. అసలు ఏం జరిగింది? 60 కోట్ల ఏళ్ల క్రితం మన పూర్వీకులు చిన్న పురుగుల్లా సముద్రంలో ఉండేవారు. చూడటానికి ఒక పల్చని ఆకుల లేదా చిన్న చేప పిల్లలా ఉండే ఈ జీవులకు అప్పట్లో మొదట 2 కళ్ళు ఉన్నా ఒకే చోట స్థిరంగా ఉండడం వల్ల అవి మాయమైపోయేవి. ఆ తర్వాత తల మధ్యలో కాంతిని గుర్తించే ఒకే ఒక్క సింగిల్ ఐ ఏర్పడింది. తలపైన ఒక కన్ను ఉండడం వల్ల వీటిని ప్రాచీన సైక్లోప్స్ అని కూడా పిలుస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి 2 కళ్ళు ఆ తర్వాత కాలంలో ఒక కన్ను నుండి విడిపోయి ఏర్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం బయటపడింది. కీటకాలు లేదా ఆక్టోపస్ వంటి జీవులకు కళ్ళు వంటి వాటి చర్మం నుండి ఏర్పడతాయి. కానీ మనుషులకు ఇతర వెన్నుముక ఉన్నటువంటి జీవులకు మాత్రం కంటిలోని రెటినా నేరుగా మెదడు నుండి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆ ప్రాచీన సింగిల్ ఐ మెదడులో భాగంగా ఉండేది. అందుకే మన కంటి చూపుకు మెదడుకు అంతటి బలమైన సంబంధం ఉంది. మరి ఆ ప్రాచీన ఒంటి కన్ను ఇప్పుడు ఏమైంది? అది ఎక్కడికి పోలేదు. ఇప్పటికీ మన మెదడు లోపల ఒక చిన్న అవయంలా దాగి ఉంది. దాన్ని పీనియల్ గ్లాండ్ అని పిలుస్తారు. విచిత్రం ఏంటంటే ఈ పీనియల్ గ్లాండ్ ఇప్పటికీ వెలుతురును గుర్తిస్తుంది. మనం పడుకునేటప్పుడు మేల్కొనేటప్పుడు మన నిద్రను నియంత్రించే మెలాటోనిన్ హార్మోన్ను ఇదే విడుదల చేస్తుంది. అంటే మన మెదడులోని ఆ 3వ కన్ను 60 కోట్ల ఏళ్ల నాటి జ్ఞాపకం అన్నమాట. ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? ఇన్నాళ్ళు మన కళ్ళు నేరుగా పుట్టాయని భావించిన శాస్త్రవేత్తలకు ఇదొక పెద్ద ఎవల్యూషన్ డిటూర్ అని అర్థమైంది. అంటే ఒక అంగం మాయమైపోయి మళ్ళీ ఒకటిగా పుట్టి ఆ తర్వాత 2గా మారడం అనేది జీవ పరిణామ క్రమంలో అత్యంత అరుదైన విషయం. మన కంటిలోని నరాలు ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ సైక్లోప్స్ చరిత్ర ఇప్పుడు తాళం చెవిలా మారింది. చూసారుగా, మన శరీరంలోని ప్రతి అడుగు వెనుక కోట్ల ఏళ్ల రహస్యాలు దాగి ఉన్నాయి. మన మెదడులో నిద్రపోతున్నటువంటి ఈ ప్రాచీన కన్ను మన చూపుకి ఎలా పునాది వేసిందో తెలుసుకోవడం నిజంగా అద్భుతం. ఈ సరికొత్త ఎవల్యూషన్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.